వాస్తవానికి ప్రపంచంలోని ఉత్తమ దేశాల్లో బెస్ట్ కంట్రీస్లో భారతదేశానికి 33వ స్థానం వచ్చింది. ఇక యథావిధిగా ఎప్పట్లాగే వరుసగా బెస్ట్ కంట్రీస్లో జపాన్కి మొదటి స్థానం వచ్చింది. హైట్రిక్ కొట్టింది జపాన్. ఇక గత సంవత్సరం కంటే మరొక 3 స్థానాలు కిందికి దిగజారి ఈసారి 33వ స్థానంతో సరిపెట్టుకున్నది. ఇక దీన్ని బట్టి భారతదేశం బెస్ట్ కంట్రీస్లో దినదినానికి వెనక్కిపోతుందనే విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. మామూలుగా సంవత్సరానికి గ్రోతింగ్ పెరగాలి, కానీ భారతదేశం గ్రోతింగ్ తగ్గుతున్నది. మరి ఇక్కడనే విశ్వగురువు ఉన్నాడు, ఇక్కడనే ప్రపంచాన్ని శాసించే ప్రధానమంత్రి ఉన్నాడు. ఆ దేశానికి ఈ దేశానికి వెళ్ళి యుద్ధాలు కూడా ఆపగలిగే శక్తి ఉన్న మహాబలశాలి మన భారతదేశంలో ఉన్నాడు. మరి అయినప్పటికీ కూడా భారతదేశం ఎందుకు 3 స్థానాలు కిందికి జారి 33వ స్థానంలో సరిపెట్టుకునేది అనేది ఈ బీజేపీ నాయకులు చెప్పాలి. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మిగతా మిత్రపక్ష పార్టీలు కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. దినదినానికి భారతదేశం కిందికి పోతున్నది తప్పించి ఎదగడం లేదనేది బెస్ట్ కంట్రీస్ లిస్టులో తేట తెల్లమైంది. ఇక అది అట్లా ఉండగానే ఇక తెలంగాణ బెస్ట్ బిజినెస్ స్టేట్స్లో తెలంగాణ లేదు. టాప్ 10 బిజినెస్ స్టేట్స్లో తెలంగాణ లేదు. దాంట్లో మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి 3వ స్థానం దక్కింది. మనం 17వ స్థానంలో ఉన్నాం. అంటే ఈ 10 నెలల పాలన ఎట్లా ఉన్నదనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు.